మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? లేదు. వచ్చే బాధ ఎక్కువ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక టాపిక్ మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసిన. నెక్స్ట్ లెవెల్ లవ్ లిరికల్లో చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. గర్ల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మీ ఫొటోస్ అయితే పెట్టుకుని చాలా సింపుల్గా అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేశారంటే మీరు చాలా కోల్పోతారు. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మీరైతే చూసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరైతే కామెంట్ అయితే పెట్టండి. నేనైతే మరిన్ని వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు సపోర్ట్ చేసినారంటే ఇలాంటి వీడియోస్ అయితే చాలా మన దగ్గర అయితే ఉన్నాయి. ఇలాంటి ఎడిటింగ్ అయితే చేసుకొని మీ ముందరికైతే తేగలుగుతాను. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇలా ఎఫెక్ట్స్ ఏమన్నా ఇంపోర్ట్ ప్రాబ్లమ్ అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ అయితే ఇచ్చేసిన ఆ వీడియో అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఐడి హైలో పెట్టేసిన చూడండి. అక్కడికి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకొని చూసుకునండి. అదేవిధంగా మనం ఏం చేయాలంటే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ అయితే యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైతే టెస్ట్కి అయితే లిరికల్ అయితే ఇచ్చేసి మీరు ఏం టచ్ చేయకండి. లిరికల్ అనేది మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇక్కడ 8.40 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఫోటో ఆల్రెడీ ఒక ఫోటో ఉంటుంది. ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకుందాం. సేమ్ టు మళ్ళీ ఇంకో ఫోటో ఏరే ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీ దగ్గర మ్యాక్సిమం ఒక వేరు ఫోటో వేస్తే ట్రై చేయండి. వేరు కొన్ని ఫొటోస్ అయితే కొంచెం ట్రై చేయండి. మీకు అయితే వీడియో లుక్ అయితే చాలా నెక్స్ట్ వల్ల అయితే ఉంటుంది. సింగిల్ ఫోటో కానీ మీకు ఉంటే మీ దగ్గర చాలా తక్కువ ఉంటే 1 by 1 అదే రీప్లేస్మెంట్ అనేది చేసుకునండి. మీకు సింపుల్గానే వెళ్ళిపోతుంది. మీకు ఫొటోస్ మన దగ్గర లేవంటే సింగిల్ ఫోటో కానీ యాడ్ చేసుకునండి. ఒకే ఫోటో కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఇది కొంచెం అయితే చూపిస్తాను చూడండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాలో ఇలా నేను యాడ్ చేస్తున్నా. మీరు కానీ అలాగే యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రా పాయింట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకునండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకునండి. మళ్ళీ మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఇలా అయితే యాడ్ చేద్దాం. మనమైతే ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. కొన్ని ఎక్కువ ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా చేసుకొని ఇలా కొన్ని వేరు ఫొటోస్ అయినా యాడ్ చేసుకుని ట్రై చేస్తున్నా. ఇలా అన్ని ఫొటోస్ మ్యాక్సిమం ఇలా అన్ని ఫొటోస్ అయితే ట్రై చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇలా పర్ఫెక్ట్గా ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అయితే ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసేయండి 8.40 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కీ యానిమేషన్తో చూసుకొని కీ యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ వచ్చేసి ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ అండ్ ఫీల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫొటోస్ అయితే ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాం. ఈ విధంగా ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాం. ఇలా చేసుకున్నాండి. మ్యాక్సిమం ఒకే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఇలా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఫుల్ స్క్రీన్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుని ట్రై చేయండి. మళ్ళీ ఆఫ్ స్క్రీన్ అయితే వచ్చేసింది. అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. కొంచెం నిదానంగా 1 by 1 అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే ఇవ్వండి. ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఈ విధంగా నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే
యాడ్ చేయండి. ఇలా అన్నిటికీ ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసుకొని జూమ్ కావాలంటే జూమ్ అయినా పెంచుకోండి. ఇలా ఈ విధంగా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ చేసుకోండి. ఇలా అన్నిటికీ అన్ని ఫొటోస్కి ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్